విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కరీంనగర్లో ఎస్ఎఫ్ఐ చెలో కలెక్టరేట్ కార్యాలయం చేపట్టింది. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ 8,000 కోట్ల నిధులను వెంటనే విడుదల చేయాలంటూ తెలంగాణ చౌక్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ముందు బైఠాయించి ధర్నా చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పటికీ విద్యాశాఖ మంత్రి లేకపోవడం శోచనీయమన్నారు. విద్యార్థి నేతగా ఎదిగి మంత్రి అయిన పొన్నం ప్రభాకర్ విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. లేదంటే మంత్రుల ఇళ్లు ముట్టడిస్తామంటూ హెచ్చరించారు. విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ చౌరస్తా నుండి కలెక్టరేట్ వరకు విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఎందుకోసం అంటే తెలంగాణ రాష్ట్రంలో దాదాపు విద్యార్థులు రావాల్సిన 8,000 కోట్ల రూపాయలు స్కాలర్షిప్, ఫీజు రింబర్స్మెంట్ ఇప్పటి వరకు కూడా విడుదల చేయని పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఈరోజు ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు నూతనంగా ఏర్పాటు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు స్కాలర్షిప్లు రియంబర్స్మెంట్ విడుదల చేస్తారని చెప్పేసి కోటి ఆశలతో ఉంటే ఈరోజు విద్యార్థులకు చేదు అనుభవం ఈరోజు కొత్త ప్రభుత్వం ఎదురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు విద్యార్థులు కోరుకునేది ఏంటంటే ఈరోజు విద్యారంగాన్ని పరిరక్షించాలి. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇంతవరకు కూడా విద్యారంగానికి మంత్రిని కేటాయించిన దాఖలాలు లేవు. కాబట్టి ఇప్పటికైనా విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి. దాంతోపాటు సంక్షేమ హాస్టల్ ఈరోజు అరకొర వసతులు అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు నిత్యావసర సరుకుల ధరలు రోజు రోజుకు ఆకాశాన్ని అడుతున్నా కానీ ఈరోజు సంక్షేమ హాస్టల్లో చదువుతున్న విద్యార్థులు మాత్రం మెస్ కాస్మోటిక్ ఛార్జీలు పెంచడం లేదు. ఈరోజు కరీంనగర్లో దాదాపు ఉన్న సంక్షేమ హాస్టల్ అద్దబాటులో కొనసాగుతున్నాయి. ఈరోజు కరీంనగర్ ఈరోజు ప్రాంతమైన ఏదైతే సంక్షేమ మంత్రి ఈరోజు పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారో ఈరోజు ఇక్కడే కరీంనగర్లో ఎస్ఆర్ఐ కాలేజ్ చదువుకున్న విద్యార్థి ఉన్నాడు. కానీ ఈరోజు మంత్రి అయినప్పటికెళ్ళి, ఎమ్మెల్యే అయినప్పటికెళ్ళి ఈరోజు విద్యారంగాన్ని ఈరోజు కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కళాశాలను పట్టించుకున్న దాఖలాలు లేవు. ఈరోజు కరీంనగర్లో విద్యార్థి సంఘం నాయకునిగా ఈరోజు ఎన్నుకొని ఈరోజు గతంలో పార్లమెంట్ సభ్యుడిగా ఇప్పుడు మంత్రిగా ఉన్నాడు. కానీ ఈరోజు సంక్షేమ హాస్టల్ ఈరోజు బీసీ సంక్షేమం ఈరోజు అన్ని అద్దబాటులో కొనసాగుతున్నాయి. కానీ ఈరోజు వాటిపై స్పందించిన దాఖలాలు లేవు. అదేవిధంగా ఈరోజు ఇప్పటికే ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఏదైతే బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయో ఆ బడ్జెట్ సమావేశాలలో విద్యారంగాన్ని 30% రాష్ట్ర బడ్జెట్లో 30% నిధులు కేటాయించాలి. అదేవిధంగా విద్యారంగాన్ని పరిరక్షించే విధంగా ఈరోజు నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కమిటీగా